గౌరవనీయులు దేశ రక్షణ శాఖ మంత్రి గారు మన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ప్రత్యేకంగా ఇవాళ కిషన్ రెడ్డి గారి యొక్క నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడడానికి రావడము సంతోషదాయకంగా ఉందని తెలియజేస్తూ మన అభ్యర్థి కిషన్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు, రాకేష్ రెడ్డి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, ఇతర రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్త సోదరులారా, కాలాతీతమైంది. ఉదయం నుంచి కూడా మరి అమ్మవారి ఆశీస్సులు పొంది కిషన్ రెడ్డి గారు రాజ్నాథ్ సింగ్ గారి యొక్క మరి ఆశీర్వాదాలు పొంది ఒక గొప్ప ఊరేగింపుగా బయలుదేరి ఈరోజు నామినేషన్ ఊరేగింపులో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, ప్రజలు చూస్తూ ఉంటే ఇది నామినేషన్ సంబంధించిన ప్రక్రియనా, ఎన్నికలు పూర్తయిన తర్వాత లేదా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విజయ సభన అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నది. చాలా స్పష్టంగా సికింద్రాబాద్ పార్లమెంటులో బీజేపీ గెలుపు ఈ పాటికే నిర్ధారణ అయినది. అసలు ఈ పార్లమెంటులో మనకు ఎవరు సాటి లేరు, ఎవరు పోటీ లేరు. సికింద్రాబాద్ అంటేనే బీజేపీకి కంచుకోట. ఇవాళ ఉదయం నుంచి కూడా రాజ్నాథ్ సింగ్ గారు మన యొక్క తెలంగాణలో మన అభ్యర్థుల ప్రచార నిమిత్తం రావడం చూస్తూ ఉంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ, ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభంజనం దేశవ్యాప్తంగా ఏదైతే ఇవాళ వీస్తూ ఉన్నదో తెలంగాణ అతీతం కాదని ఈరోజు స్పష్టమవుతూ ఉన్నది. ఇవాళ 17 స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపు దిశలో విజయ బాటలో దూసుకుపోతా ఉంటే నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమాలు, వారు సాధించిన విజయాలను ప్రజల ఇవాళ కోకొల్లలుగా చెప్పుకుంటున్నారు. అందుకని ఇవాళ ఈ విపక్ష పార్టీలకు మోదీ గారి అభివృద్ధి ఎజెండా మీద మాట్లాడడానికి లేరు. మోదీ గారి పేదల పక్షపాతిగా వారి వల్ల విమర్శించడానికి ఆస్కారం లేదు. అందుకని రెండు పార్టీలు ఈ తెలంగాణలో కూడా మోదీ గారి యొక్క ప్రపంచనాన్ని నిలువరించడానికి అనేక కుట్రలు పడుతున్నారు. కేసీఆర్ గారు అంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నదని. మాకేమాత్రం కూడా ఈ ప్రభుత్వాన్ని కూలదేయాలని చెప్పి కించిత్ ఆలోచన లేదు. ఈ ప్రభుత్వాన్ని కూలదేసి ప్రజలే తిరగబడతారు. ఎందుకంటే మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో ఈ బీఆర్ఎస్ అడుగుజాడల్లో మీరు నడుస్తున్న మీరు అవినీతికి మారుపేరు, కుటుంబ రాజకీయాలకు మారుపేరు, ఈ మైనార్టీ సంతుష్టానికి మారుపేరు. ఇవాళ మోదీ గారన్నా బీజేపీ అంటే అభివృద్ధి. కాబట్టి ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ లో గత 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజలలో ఒక తలలో నాలుకగా ఉంటూ ఒక కార్యకర్తగా ఎదిగినటువంటి కిషన్ రెడ్డి గారు ఇవాళ ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఈ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ మచ్చుక కూడా ఇవాళ పోటీలో లేదనే విషయాన్ని కార్యకర్తలు గమనించి మే 11వ తేదీ వరకు ఈ ప్రతి బూత్ లో మోదీ గారిని, బీజేపీని, కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని, దోహదపడతారని చెప్పి మెండైన ఆశీస్సులు, అండదండలు రాజ్నాథ్ సింగ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, సికింద్రాబాద్ ప్రజల పట్ల ఉన్నాయని చెప్పి కూడా ఇవాళ దేశ రక్షణ శాఖ మంత్రిగా ఏ రకంగా ఇవాళ మనం గర్వపడుతున్నామో మీరందరూ కూడా ఆ రకంగా బూత్ లో బీజేపీని గెలిపించడానికి దోహదపడతారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సికింద్రాబాద్ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని సన్మానించాల్సిందిగా వినయ్ కుమార్ గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా శాసనసభ పక్ష నాయకులు